హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే పెద్ద సినిమా మూవీ చూసి వచ్చాను. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఎన్టీఆర్ గారి సినిమా ఎందుకు మిస్ చేసుకున్నాడని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఫస్ట్ బుచ్చిబాబు గారు ఈ సినిమా చెప్తే ఎన్టీఆర్ గారికి బాగా నచ్చింది కూడా. కానీ చివర ఎందుకో కొన్ని సన్నివేశాల వల్ల కొన్ని సీన్ల వల్ల ఆయనకి సూట్ అవ్వదనో కానీ ఈ సినిమా రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ గారు వద్దన్నారంట. కానీ బుచ్చిబాబు గారు ఒక మాట చెప్తారు, ఈ సినిమా నేను రాసిందే రామ్ చరణ్ చూసి అంటారు. కానీ ఫస్ట్ ఎన్టీఆర్ గారు చెప్పారు ఇది కదా. ఎన్టీఆర్ గారు మిస్ చేసుకున్నారనిపించింది. కానీ రామ్ చరణ్ గారు బాగా పట్టుకొని ఏదైతే ఎన్టీఆర్ గారికి నచ్చలేదో అది రామ్ చరణ్ గారికి బాగా నచ్చి సినిమాని దగ్గరుండి ముందుకు తీసుకెళ్లారు. బుచ్చిబాబు గారిని చాలామంది అటాక్ చేశారు రివ్యూవర్స్ అయితే. అసలు ఈ స్టోరీతో సినిమా ఎలా తీస్తాడన్నారు కూడా ఉన్నారు. కానీ తీసి చూపించారు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం రివ్యూ చెప్పడం చాలా ఈజీ అండి. సినిమా తీయడం దానికి 1000 రెట్లు కష్టం. ముందు అది ఆలోచించాలి రివ్యూయర్స్. నేను కూడా చెప్పేది అదే. నేను 100 చెప్తా, కానీ సినిమా తీయాలంటే ఎంత కష్టమో చెప్పండి. నాకు తెలుసు సినిమా ఎంత కష్టమో తీయాలి అంటే. నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కష్టపడిన వాటిగా చెప్తున్నా. అదే ఇవన్నీ ఎందుకంటారా, ముందు రివ్యూలోకి వెళ్ళిపోదాం అంటారా? సరే, రివ్యూలోకి వెళ్ళిపోదాం. నాకు నిద్ర వస్తుందండి ఇవన్నీ చెప్పడం కన్నా. సో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఈ విషయాల గురించి, టీఎఫ్ఐ గురించి. బట్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని ఒక ఫీల్ వచ్చింది. ఒక డ్రామా, ఒక ఎమోషన్, ఒక ఆట గురించి మనం ఎలా తప్పన పడతాం అనేది. కానీ బుచ్చిబాబు గారిని అడుగుతాను, సార్ మీరు ఫస్ట్ సినిమాలో కష్టాలు పెట్టారు హీరోలకి, సెకండ్ సినిమాలో కష్టాలు పెట్టారు, మరీ ఎక్కువ పెట్టారు సార్, ఎందుకంటావు? రామ్ చరణ్ గారి కన్నా వైష్ణవ్ తేజ్ కొంచెం చిన్ననే, కొంచెం కష్టం పెట్టారు. రామ్ చరణ్ గారు పెద్దనా, ఇంత పెద్ద కష్టం పెట్టారు. అదేం కష్టాలు సార్, అదే ఎమోషన్ సార్. అన్ని కష్టాలు మొత్తం రామ్ చరణ్ గారి దగ్గరే ఉన్నట్టు అనిపించింది నాకు. మీ సినిమా రాసేటప్పుడు మీరు అనుకున్నారా ఇంక ఈ ప్రపంచంలో ఇంత పెద్ద కష్టం అంటూ ఉండకూడదు, కష్టం అంటూ ఉంటే నా సినిమాలోనే ఉండాలి అని? ఏడిపించారు కదా సార్. 2-3 సార్లు అయితే నాకు చాలా బాగా ఏడుపు వచ్చేసిందండి. ఎందుకంటే చాలా బాగా అనిపించింది ఆ రైటింగ్ కూడా. అండ్ దాని తగ్గట్టు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఉందండి. నాకు ఎందుకు ఆయన మ్యూజిక్ బీజిఎం కొట్టేటప్పుడు అనిరుద్ధ్ కానీ లేకపోతే తమనన్న కానీ దూరాడో అనిపించింది. నేను ఎప్పుడు అనిరుద్ధ్ గారికి అంటే ఏఆర్ రెహమాన్ గారు ఈ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ నేను చూడలేదు రీసెంట్ టైమ్స్లో. ఆయన అవుట్డేటెడ్ నేను అనుకున్నాను. ట్రైలర్లో కూడా పెద్ద కొట్టలేదు అని అనుకున్నాను. బట్ దీంట్లో మొదలు చితక్ కొట్టాడు, వాయిపిచ్చాడు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. మీరు ఒక లెజెండ్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు సార్. అసలుకి హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తే హీరో క్యారెక్టర్ అలా 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 పైకి లేచిద్దో అలాంటి ఎలివేషన్స్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఆ మ్యూజిక్ తోడైంది కాబట్టే ఇంత హైతో మేము బయటకు వచ్చాము అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏం లేదండి, క్రికెట్. సెకండ్ హాఫ్ మీకు తెలిసిందే, కుస్తీ పోటీలు. సో ఇదంటారు ఒక స్పోర్ట్స్ సంబంధించిన సినిమా అనుకోవచ్చు, లేకపోతే కష్టాలకు సంబంధించిన సినిమా అనుకోవచ్చు, ఊరుకు సంబంధించిన సినిమా అనుకోవచ్చు, రొమాన్స్ లేకపోతే జాహ్నవి కపూర్ ఉంది కదా, ఏమన్నా ఇలాంటి సీన్స్ ఏమైనా ఉంటాయంటే అలాంటి ఎక్స్పెక్ట్ చేయమాకండి. లవ్ స్టోరీ ఉంటుంది, బట్ జాహ్నవి కపూర్ గారి మీద బాగా ఫోకస్ ఆమె నడుము మీద, ఆమె బాడీ మీద ఫోకస్ చేసినట్టున్నారు బుచ్చిబాబు గారు. కొంచెం మొహం మీద ఫోకస్ చేసి ఉంటే బాగుంటుంది. అంటే మొహం చూపించారని కాదులేండి, ఎక్కువ తన అందాన్ని చూపించడానికి మాత్రం కథ రాసుకున్నట్టు అనిపించింది. సారీ సార్ ఇలా అంటున్నాను బుచ్చిబాబు గారు. బట్ మీ రైటింగ్ మామూలు ఓవరాల్ సినిమా అయితే కేకంది. ఫస్ట్లో కొంచెం స్లో అయినా తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు పిచ్చెక్కించేశారు సినిమా మాత్రం. ఈ ఎంత రివ్యూ ఎంత రేటింగ్ ఇప్పుడు పూర్తిగా చెప్పాలన్నా చెప్పలేకపోతుంది సార్, నిద్ర వస్తుంది. 3 అవుతుంది టైము. సో సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అండి. అంటే రంగస్థలం ముందు రామ్ చరణ్ గారు మనం ఏమనుకున్నామంటే మెగాస్టార్ కొడుకు అనుకున్నాం. రంగస్థలం తర్వాత వాట్ అన్ యాక్టర్ అన్నాం. ఇప్పుడు వావ్, మరో కమల్ హాసన్ అనాలి. ఎంత బాగా యాక్ట్ చేశారో తెలుసా, చాలా బాగా యాక్ట్ చేశారు. నోట్లో టార్చ్ లైట్ పెట్టుకొని ఫైట్ చేస్తారండి, మామూలుగా ఉండదు. గులామే ఒక్కొక్కడికి ఎంట్రీ సీన్ కానీ అసలు నడిచి వస్తుంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది చూసారా, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అయితే ఉంటుందో ఈయనకు కూడా అంతే. చిరంజీవి గారికి కానీ వీళ్ళ ఫ్యామిలీకి అదొక అదృష్టం అండి. ఎందుకో తెలియదు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్క్రీన్ మొత్తం నిండుకు కనబడతారు వీళ్ళు కనబడితే. అండ్ రామ్ చరణ్ గారి బాడీ కష్టం అండి. ముందుగా నేను ఫస్ట్ నుంచి నేను సినిమా మొత్తం చూస్తున్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే ఆయన బాడీ
సినిమాలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆయనకి, ఆయన ఆయన బాడీ అలా పెంచడానికి కూడా అన్ని కష్టాలు పడ్డాడు రియల్గా. నేను అనుకుంటున్నాను ఏంటండి నిజం అది. ఎందుకంటే అసలు ఆ బాడీ ఏంటండి, ఐరన్ రాడ్డా బాడీ అది. 6 కొడితే ఉప్పల్లో పడాల్సిన బాల్ బోర్డు ఉప్పుల్లో పడుతుంది అనమాట. ఆయన యాక్ట్ చేస్తే ఈ కళ్ళంటే నీళ్ళు వస్తాయి అన్నమాట. ఆయన కుస్తీ పోటీలు అసలుకి నిజంగా కుస్తీ నేషనల్ ఛాంపియన్స్ కూడా అలా ఆడరు అనిపించింది నాకు. చివరిలో యాక్టింగ్, ఒక సీన్ ఉంటుంది, ఎమోషన్స్ అన్నీ పండించారండి. నేను ఇంకా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, అన్నీ చెప్పకూడదు కాబట్టి ఒక సినిమా అని అభిమానించే వ్యక్తిగా, టీఎఫ్ఐ బానిసగా చెప్తున్నాను, అన్నీ చెప్పకూడదు. సినిమా అయితే చాలా చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ అండి. జనవరి తర్వాత నుంచి సినిమాలు లేవు అంటే 2026లో సినిమాలు లేవు, పెద్దగా బ్లాక్ బాస్టర్ లేవు అని ఫీల్ అవుతున్న టైంలో దిస్ ఈజ్ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా టాలీవుడ్కి ఊపిరి పీలుస్తుంది. గబ్బర్ సింగ్లో ఆడియో ఫంక్షన్ స్టేజ్లో దిల్రాజు గారు చెప్తారు, గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చికెన్ బిర్యానీ అని. నేను చెబుతున్నా రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది మటన్ బిర్యానీ. పీక్స్ అంటే పీక్స్ అండి సినిమా. సో ఇంతగా నేనేం చెప్పలేను. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది సినిమా, ఇంటర్వెల్ వరకు చాలా బాగుంటుంది సినిమా. ఏది చెప్పినా స్పాయిలర్ అవుతుంది కాబట్టి స్పాయిలర్ లేకుండా మీరు సినిమా చూస్తేనే బాగుంటుంది. ఎటువంటి హోప్స్ లేక, ఈవెన్ ట్రైలర్ కూడా నన్ను అంత ఎగ్జైట్ చేయలేదండి, అందుకని ఈ సినిమా ఇంకా బాగుందని అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్స్ అసలు అవసరం లేదు, ఎక్కడికో తీసుకెళ్ళింది సినిమా. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 అండి. ఇది సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో ఈ వీక్ అండ్ ఇప్పుడే స్కూల్ సెలవులు కూడా ముగిస్తున్నాయి. జూన్ 12 నుంచి స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్కూల్స్కి వెళ్ళే ముందు రామ్ చరణ్ గారి సినిమా చూసి స్కూల్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మంచి వేసవిలో ఏసీ థియేటర్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా పెద్ది. అక్కడక్కడ ఏడుపు వస్తుంది, ఎమోషనల్ అన్నీ ఉంటాయి. ఇది ఉగాది పచ్చలాగా అనమాట. సో గో అండ్ వాచ్, కంపల్సరీ ప్యూర్ హెల్తీ బ్లాక్ బస్టర్ పెద్ది. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. దీనిపైన ఎంపైర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.